హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమం దాని గురించి అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అని తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తది. ఆ బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో వేరే వాళ్ళకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది కాబట్టి, ఈ వీడియోని వేరే వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన టాపిక్‌లోకి వెళ్తే, ఈ 2024 ఎలక్షన్స్ ముందు ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలిపి కూటమి ప్రభుత్వం అనేది మన 2000 ఎలక్షన్స్ ముందైతే ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం అనేది నెల సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే తల్లుల ఖాతాల్లో వేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000 ఆ రకంగా అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తారన్న ఆలోచనలో అయితే చాలామంది ఆ పిల్లల తల్లులు అయితే ఇప్పటివరకు ఉన్నారు. దానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. అదేంటంటే ఈ యొక్క విద్యాశాఖ అధికారులను విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు అయితే ఈ యొక్క తల్లికి వందనం ప్రక్రియని ప్రారంభించాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముందు కొన్ని ముఖ్య సూచనలు అంటే మనకి ఆ యొక్క తల్లికి వందనం కార్యక్రమం బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి దానికి అప్లై చేసుకోవడానికి అర్హత ఏం కావాలి, వారు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి, అలాగే వారు ఏ విధంగా అర్హులవుతారు అనేది కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానిలో భాగంగా ముఖ్యమైనది ఏంటంటే ఆధార్ కార్డు అండి. ఆ యొక్క ఎవరైతే 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారో వారికి కంపల్సరీ ఆధార్ కార్డు అనేది ఉండాలి. అలాగే వారి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలి. అలాగే ఎవరైతే వారి తల్లిదండ్రులు ఉన్నారో అంటే వారికి ఎవరైతే సంరక్షకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా వారి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అవ్వాలి. అలాగే వారి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ కంపల్సరీ అవ్వాలి. అంటే అలా బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. అలాగే చిన్నపిల్లలకి ఆధార్ కార్డు ఇప్పుడు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం చేయించిన ఆధార్ కార్డులు వాళ్ళకి ఉంటే దాన్ని ఒకసారి అప్డేట్ చేయించండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏం చేస్తామంటే పిల్లలకి ఆధార్ కార్డు చేయించేటప్పుడు తల్లిదండ్రుల ఏలు ముద్రల ద్వారా వాళ్ళకి ఆ యొక్క ఆధార్ కార్డు అనేది మనం చేయిస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 1వ తరగతి, 2వ తరగతిలోనో లేకపోతే 3వ తరగతి ఇప్పుడు చదువుతూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ ఆధార్ కార్డు మనం మళ్ళీ అప్డేట్ చేయించం. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఒకవేళ పిల్లల తమ్ముళ్ళు గాని ఏమన్నా అడిగితే ఫర్దర్‌గా ఇష్యూ అవుద్ది కాబట్టి వాళ్ళు తంబేయడానికి అక్కడ అవకాశం ఉండదు కాబట్టి మీరు ఆ యొక్క ఆధార్ కార్డ్‌ని పిల్లల ఆధార్ కార్డ్‌ని కూడా అప్డేట్ చేయించండి. అప్డేట్ చేయించడం వల్ల ఆ పిల్లల ఏళ్ళు పెట్టి మళ్ళీ ఆధార్ కార్డు ఫ్రెష్‌గా ఇస్తారు కాబట్టి ఏ ఇష్యూ లేకుండా ఉంటది. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మీరు అప్పటికప్పుడు ఆ పథకాలన్నీ అమలు చేసే టైయన్నా చేయించుకుంటే క్రౌడ్ ఎక్కువయ్యి మీ సేవల చుట్టూరు ఈ జనం ఎక్కువయ్యి మీరు చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ముందు నుంచే ఈ యొక్క పిల్లలకి ఆధార్ అప్డేట్ చేయించి అలాగే మీరు కూడా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా, అలాగే బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ ఉందా లేదా, యాక్టివ్‌లో ఉందా లేకపోతే ఇన్‌యాక్టివ్‌లో ఉందా చూయించుకొని ముందుగా ఈ ప్రాసెస్ అంతా ముందుగా చేసుకొని కంప్లీట్ చేసుకొని ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటేంటంటే ఎవరైతే పిల్లలు ఆ స్కూల్‌లో చదువుతున్నారో మన స్కూల్‌లో జాయిన్ చేసాం కాబట్టి ఆ తల్లికి వందనం అనే పథకం వస్తుందనుకోవడం తప్పండి. వాళ్ళు స్కూల్‌లో జాయిన్ చేయడమే కాదు, వాళ్ళు ఈ యొక్క సంవత్సరంలో 75% అనేది అటెండెన్స్ హాజరనేది కంపల్సరీ ఉండాలి. 75% హాజరు ఉంటేనే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు ఈ యొక్క పథకానికి. లేదంటే ఇనెలిజిబుల్ అవుతారు. కాబట్టి ఆ పిల్లల్ని కూడా మనం స్కూల్‌కి పంపించే దాంట్లో కూడా మనం శ్రద్ధ పెట్టి పిల్లల్ని మనం ఈ యొక్క అమౌంట్ కోసమైనా సరే స్కూల్ మానిపించకుండా పంపిస్తాం అనే ఉద్దేశంతో ఈ యొక్క పర్సెంటేజ్ అని పెట్టడం జరిగింది. 75% అనేది. ఇదండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు
జాగ్రత్తగా ఒకసారి ఈ వీడియోలో చూసి నేను ఏవైతే చెప్పానో అవన్నీ ఫాలో అవుతే మీకు ఈ యొక్క తల్లికి వందనం అనే పథకం అమలవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి ప్రక్రియ అనేది ప్రారంభమైంది కాబట్టి ఎవరు కూడా ఆలస్యం చేయకుండా ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్లు ఇవన్నీ చేయించుకొని రెడీగా ఉండండి. అలాగే ఇంకా ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం గురించి ఇంకా ఎలాంటి సమాచారం వచ్చినా సరే వెంటనే మన ఛానల్లో వీడియో పెట్టడం జరుగుద్ది. కాబట్టి వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.